అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. రాష్ట్రంలో చాలా చోట్ల కొద్దిమంది స్వార్థపరులు క్రైస్తవుల మీద ఒత్తిడి పెడుతున్నారు అనిపిస్తుందండి. ఎందుకంటే 1-2 కాదు, నా దగ్గరికి అప్పుడే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా 89 కేసులు మాకు ఫోన్ల ద్వారా అలాగే మా ఆఫీస్కి రావడం కూడా జరిగింది. 1-2 అయితే ఏదో అక్కడ స్థానిక సమస్యలు అనుకుందును, కానీ ఇన్ని కేసులు వచ్చేటప్పటికి నాకు ఎందుకు ఈ విషయం బయట చెప్పాలనిపించింది. స్థానికంగా ఏం జరుగుతుందంటే అండి, నాకు తెలిసిన ఒక కేసు చెప్తాను మీకు. ఒక చిన్న స్థలం ఉంది. ఆ స్థలానికి అటు ఒక పాస్టర్ గారికి ఇటు ఒక సామాన్యుడికి మధ్యలో గొడవ నడుస్తుంది. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టులో ఉంది. నాదంటే నాదని ఆయన ఈయన అంటే పర్సనల్ గొడవ అది. ఈ పర్సనల్ గొడవను కాస్త ఆ సామాన్యుడు అని చెప్పిన వ్యక్తి ఏం చేశారంటే మతాల గొడవగా చిత్రీకరించాడు. వీళ్ళ క్రైస్తవులు వీళ్ళ మతం మారుస్తున్నారు, ఇక్కడున్న ఈ సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు, కాబట్టి ఈ పాస్టర్ నా ఆస్తిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని అతను ప్రచారం తీసుకొచ్చాడు. వెంటనే వెనక ముందు ఆలోచించకుండా కొన్ని సంస్థలు ఆ సామాన్యుడికి సపోర్ట్ చేసాయి. ఆ పాస్టర్ గారి మీద కేసులు నమోదు చేయించాయి. 30 సంవత్సరాలుగా అతని స్థలంలో ప్రార్థన నిర్వహించుకుంటున్న ఆ చర్చిని కూడా ఆ పర్మిషన్ లేదు కాబట్టి దాన్ని కూల్చేయాలి అనే వాదన కూడా తీసుకొస్తున్నారు. ఇలా కొంతమంది తమ పర్సనల్ విషయాలను కూడా మతాలకు అంటగట్టి మతాల మధ్యలో విద్వేషాలుగా చిత్రీకరిస్తున్నారు. చాలా చోట్ల సువార్త సభలకి పర్మిషన్లు తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ సభను అక్కడ జరగడానికి వీల్లేదని కొందరు వెళ్ళి అడ్డు పెట్టడం. అంటే క్రిస్టియన్స్ అందరూ మంచోళ్ళని నేను ఏరూ చెప్పలేదండి, కానీ ఇక్కడున్న ప్రతి కులానికి ప్రతి మతానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు సమానంగా చెందాలి. ఒకవేళ క్రిస్టియన్స్లో మోసం చేసేవాళ్ళు లేరంటే ఉన్నారు ఖచ్చితంగా. అమాయకులను మోసం చేసేవాళ్ళు, అద్భుతాల పేరట మేము ఎక్కడో టీవీలో మాట్లాడుతుంటే ఇక్కడ ఇంట్లో ఉన్న రోగాలు తగ్గిపోతాయి అనేవాళ్ళు, ఇలా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేస్తే ఎవరూ కాదనరు. కానీ ఎప్పటి నుంచో పేదరికంలో ఉంటూ వాళ్ళు నమ్మిన దేవుడి కోసం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం అదే పేదరికంలో అలాగే కొనసాగిస్తున్న అమాయకులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. దయచేసి ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్లు ఎవరైతే స్థానిక ఎస్హెచ్ఓలు ఉంటారో, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, వారి దగ్గరికి కనుక ఇలా క్రిస్టియన్స్ నుంచి ఫిర్యాదులు కనుక మీ దగ్గరికి వస్తే దయచేసి వారి వైపు న్యాయం ఉంటే తక్షణం స్పందించండి. క్రిస్టియన్స్ అందరూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం ఏం కాదు. ఎందుకంటే నాకు తెలుసు కూటమి ప్రభుత్వానికి ఎంతమంది క్రిస్టియన్స్ సపోర్ట్ చేశారో, ఎంతమంది ఓట్లు వేశారో మాకు తెలుసు. అలాగే చాలామంది క్రిస్టియన్స్ సైకిల్ గుర్తుకి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం కూడా నాకు తెలుసు. ఒకవేళ పార్టీ ఫీలింగ్తో క్రిస్టియన్స్ అందరూ జగన్ వైపు ఉన్నారు, క్రిస్టియన్స్ అందరూ జగన్ తొత్తులు అని జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఎవరు నమ్మొద్దండి. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా సరే రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఉన్న హక్కుని కాపాడాల్సిందిగా స్థానిక పోలీసు వారందరికీ కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ, ఇక నుంచి మళ్ళీ ఇలాంటి సమస్యలు వస్తే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేసే దిశగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.